నమస్కారం. దిల్ సే దిల్ తక్ హెల్తీ హార్ట్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ లహరిక. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె పదిలంగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతీయులు 10 సంవత్సరాల ముందుగానే హార్ట్అటాక్ బారిన పడుతున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి 33 సెకండ్లకు ఒక భారతీయుడు చనిపోతున్నాడంటే ఎంత ఘోరంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా దిల్ సే దిల్ తక్ హెల్తీ హార్ట్ కార్యక్రమం 2018లో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి ప్రముఖ డాక్టర్స్, వందలాది మంది డాక్టర్స్ వేలాది ప్రజలకు చేరువ అయ్యేలా ఫేస్బుక్, టీవీ, యూట్యూబ్ ద్వారా చేరువవుతున్నారని చెప్పడంలో గర్వపడుతున్నాం. మన హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని తెలియజేసేందుకు మనతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కార్డియాలజిస్ట్ ప్యానెల్ ఒకే ప్లాట్ఫామ్ పై ఉన్నారండి. మనకి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, అలానే మేనేజ్మెంట్, అంతేకాకుండా మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళని వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే కర్నల్ సీతారాం గారు. నమస్తే పిఎల్కే కాపర్తి గారు. నమస్తే అండి. నమస్తే దీపక్ సహా గారు, ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమంలో నా మొదటి ప్రశ్న డాక్టర్ కర్నల్ సీతారాం గారికి, గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది? నమస్కారం. నా పేరు డాక్టర్ కర్నల్ సీతారాం. అసంఖ్యాకమైన టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ మధ్యన అందరికీ హార్ట్ అటాక్లు అంటే గుండెపోట్లు చాలా ఎక్కువైపోయినాయి ప్రజల్లో. ఈ ఎందుకు ఇట్లా వస్తున్నాయని అవగాహన తెలుసుకోవడం, వస్తే ఇది నివారణ, దానికి ఉపాయాలు ఏమిటో ఇవన్నీ తెలుసుకోవడం మనందరి బాధ్యత. గుండెపోటు అనేది ప్రతి మాట వింటూనే ఉంటాం. ఇది మునుపు అనుకునేవాళ్ళం పెద్ద వయసులో వచ్చే వ్యాధి అని. ఇప్పుడు వ్యాధి ఏ రకం ఏ ఏజ్నే రావచ్చు. చిన్న వయసు వాళ్ళకి, మధ్య వయస్కులకి, పెద్ద వయసు వాళ్ళకి కూడా రావచ్చు. ఈ గుండెపోటు అనేది ఎందుకు వస్తుందంటే, గుండె మీద ఈ రకమైన రక్తనాళాలు ఉన్నాయి. దీన్ని ఆర్టరీస్ అంటారు. ఈ ఆర్టరీస్లో రక్తం ప్రసరించి అందరూ ఆ గుండెకి ఆక్సిజన్ అందజేస్తుంది. ఎప్పుడైతే ఈ చిన్న రక్తం గడ్డ కట్టి ఆ లోపల బ్లాక్ వస్తుందో, దానివల్ల రక్తం ప్రసారం ఆగిపోయి ఒక ట్రాఫిక్ జామ్ వల్ల ఆ సప్లై అందే ఆగిపోయినట్టు ఈ రక్తపోటు అంతా తగ్గిపోతుంది, ఆ రక్త ప్రసారణ. దాంతో ఈ లోపల మజిల్ అంతా డ్యామేజ్ అయిపోయి గుండె క్షీణిస్తుంది. కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు. దీనికి కారణాలు ఏమిటంటే చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి వంశపారంపర్యంగా వస్తున్నవి, కొన్ని వాళ్ళు తెచ్చుకున్నవి. ఒకటేమంటే ముఖ్యమైనది, దీని లోపల పేరుకుపోయి ఉన్న పదార్థం ఉన్నది. ఆ పదార్థం కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఆ రక్త పరీక్షలో తెలుస్తుంది. కొలెస్ట్రాల్లో లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యమైన పదార్థం. అది కానీ ఎక్కువగా పేరుకుపోతే ఆర్టరీస్లో ఈ విధంగా చూడండి, నార్మల్ ఆర్టరీస్ అంటే ఈ రకంగా ఉండి రక్తం పైపులా పోతూనే ఉండాలి. కానీ మెల్లిమెల్లిగా ఎన్నోగా వస్తున్నా చూసారా, ఈ రకంగా పేరుకుపోయి అది మెల్లిగా ఎక్కువై పూర్తిగా ఒకరోజు బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిపోయినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోయి పేషెంట్కి చాలా సివియర్ నొప్పి రావడము, దాంతో పేషెంట్ కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. ఈ రకంగా వయస్సుతోటి, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల, లేదా స్మోకింగ్ వల్ల, లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల, డయాబెటీస్ ఉండడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ కాపర్ది గారికి, అసలు పేస్ మేకర్ అంటే ఏంటి, ఎన్ని రకాల పేస్ మేకర్లు ఉన్నాయి, ఇవి ఎప్పుడు అవసరం పడతాయి? డాక్టర్ కపర్ది. ఈ దిల్సే దిల్ తక్ ఈ ప్రోగ్రాంలో వీక్షించే ప్రేక్షకులకు నా నమస్కారం. ఈ పేస్ మేకర్ అంటే ఏంటి, పేస్ మేకర్ల రకాలు ఏంటి, ఇది ఎప్పుడు వాడతారు? ఈ పేస్ మేకర్ అంటే ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ సాధన లాంటిది, చిన్న పరికరం లాంటిది. అదేంటంటే హార్ట్ రేట్ని పెంచి తద్వారా ఏంటంటే హార్ట్ పంపింగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి గుండెకి నుంచి రక్త సరఫరా అన్ని అవయవాలకి సప్లై చేసే ఒక రకమైన పరికరం లాంటిది. ముఖ్యంగా హార్ట్ రేట్ అప్ టు 60 వరకు నార్మల్, కానీ 40 అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ కార్డియాక్ అవుట్పుట్ అంటారు. అంటే గుండె నుంచి నార్మల్గా 5 లీటర్స్ పర్ మినిట్ అనేది ఇచ్చేస్తుంటారు, వాళ్ళు సప్లై అవుతుంటుంది. అది తగ్గిపోగానే వెంటనే రక్త సరఫరా తగ్గి బ్రెయిన్కి, మిగతా వాటికి కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది టెంపరీగా ఈ కండిషన్స్ అంటే టెంపరీ పేస్ మేకర్ అనే దాని సాధనం ద్వారా మళ్ళీ హార్ట్ రేట్ని పెంచి తద్వారా ఏంటంటే ఆ కండిషన్ని రెక్టిఫై చేయటం. రెండోది పర్మనెంట్ పేస్ మేకర్ అంటారు. ఇదివరకు 1970లోనూ 80లోనూ చాలా పెద్దదిగా ఉండేది, కానీ మినేచరైజేషన్ వచ్చేసి చిన్న కంప్యూటర్ చిప్లా ఉంటుందన్నమాట.
ఆ కంప్యూటర్ చిప్ ఈ కింద కాలర్ బోన్ కింద మామూలుగా చర్మం కింద చిన్న జేబులా పెట్టి దాంట్లో అమరుస్తారనమాట. మేము మామూలుగా ఈ రొటీన్ ట్రీట్మెంట్లో అది పెట్టి తద్వారా ఏంటంటే చిన్న లీడ్స్ అంటారు, చిన్న వైర్స్ లాంటిది పంపించి కుడివైపు ఉన్న ఛాంబర్స్లో పెట్టి ఈ హార్ట్ని ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేసి హార్ట్ని మళ్ళీ 40 నుంచి మళ్ళీ 80 వరకు రెస్టోర్ చేస్తామంట పర్మనెంట్ పేస్ మేకర్. ఇదంతా ఎందుకు వస్తుందంటే యూజువల్గా ఈ హార్ట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. నార్మల్గా 70 to 80 మధ్య యావరేజ్గా హార్ట్ రేట్ అనేది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మెకానికల్ ఇంపల్సెస్గా మారిపోయి మెకానికల్ యాక్టివిటీగా మారిపోయి తద్వారా హార్ట్ బీటింగ్ జరుగుతుంది. కానీ ఈ కండిషన్లో ఏంటంటే కొన్ని వ్యాధులు ముఖ్యంగా ఎలక్ట్రికల్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి హార్ట్ బ్లాక్స్ వస్తాయన్నమాట. హార్ట్ బ్లాక్స్ అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చే బ్లాక్ వలన హార్ట్ రేట్ సడన్గా 80 నుంచి 40కి తగ్గిపోయి తద్వారా ఈ బ్రాడీకార్డియా అనే కండిషన్ వచ్చేసి ఈ కండిషన్ వలన ఏంటంటే కళ్ళు తిరగటం, ఆయాసం రావటం, కాళ్ళ వాపడం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో ఈ కండిషన్ రెక్టిఫై చేయడానికి ఈ పేస్ మేకర్స్ అనేది వాడుతూ ఉంటాం. డాక్టర్ దీపక్ సహా గారికి, సార్ ఈ మధ్య కాలంలో భారతదేశంలో కార్డియో అరెస్టులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి గల కారణాలేంటి? అందరికీ తెలుసు మన జీవనశైలిలో ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని, కానీ ఎవరూ మార్చుకోలేకపోతున్నారు. డాక్టర్గా మీరే సలహా ఇస్తారు? I am Dr. Deepak Saha. My big hello to all the spectators of this program, Dil Se Dil Tak. This question is quite disheartening that many of these people who are aware of healthy lifestyles like regular exercise, proper diet and avoidance of smoking and alcohol, but still don't follow it. In the extension of this spectrum, there are people who are already suffering from diabetes, hypertension, high cholesterol levels, and they know that these are precursors to heart disease, but they fail to achieve adequate control of these risk factors. So how do we go forward to educate these people and improve the compliance so that they can follow all these measures to prevent heart disease? First and foremost is always an education, and we have to keep on reinforcing the educations about the diseases that they are likely to get if they don't control their unhealthy lifestyles or they don't control the blood pressures or hypertensions. We have to demarcate that once the patient develops these risk factors, they are more likely to develop heart disease. For an example, a patient suffering from hypertension, whether they have symptoms or not, it is very important to know that hypertension causes the risk of heart disease or stroke by almost 3 to 4 times. And definitely when we control the blood pressure adequately to the target levels, the risk significantly get reduced. Sometimes many patients don't follow these measures because it has to be tailor-made, because they don't have enough time to follow it. For example, a middle-aged lady who is overweight and also suffering from diabetes, she understands that exercise is very important to reduce her weight as well as control her blood sugars, but she is unable to do it because she has to do some household chores. So how do we do it? We can simply make easier measure to tell them to walk in the evening instead of the morning, and she will definitely get the same benefit as before, and that will help her to improve her weight as well as control of blood sugar. So these simple measures is definitely going to improve adherence to these lifestyle measures as well as improve and control their risk factors for heart disease. డాక్టర్ కర్నల్ సీతారాం సార్, నాకు మరో డౌట్ కూడా ఉంది. సార్ ఈ మధ్య కాలంలో మనం హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు మన బాడీ మనకి తెలియజేస్తుంది? హార్ట్ అటాక్ వచ్చే ముందు చాలా మంది అంటారు కొద్దిగా బాడీలో మార్పులు వచ్చాయి, కానీ మేము దాని గురించి లెక్క చేయలేదు అని చెప్తారు. కాబట్టి మనకు తెలియజేసిన విషయం ఏంటంటే గుండె జబ్బు ఉన్నది గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా పాకురుకుంటూ గుండె మీద అప్పుడే పాకి అన్ని చోట్ల వ్యాపించింది. ఇప్పుడు దాని బ్లాక్ అనేది లాస్ట్ స్టేజ్లో ఒక ట్రాఫిక్ స్లో అయిందంటే అలా స్లో అయిందని అందరికీ తెలుసు, కానీ ఆ బ్లాక్ అయినప్పుడు ఒకసారి అన్ని సిస్టమ్స్ ఆగిపోతాయి. అదే మాదిరిగా గుండెపోటు అన్నది ఒక్క క్షణంలో రావచ్చు, కానీ దాని ముందు రోజు ఒక వారం ముందు నుంచి పేషెంట్కి మాటికి ఆయాసం రావడం, చెమటలు పట్టడం, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ఆయాసపడిపోవడం, లేకపోతే మాట్లాడడంలో కూడా కష్టం రావడం, ప్రతిసారి కళ్ళు తిరిగినట్టు అయిపోవడం, ఈ రకంగా చిన్న ఒక లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈజ్ ఆర్ ద సింప్టమ్స్. ఒకవేళ పేషెంట్కి చాలా రోజుల నుంచి మైల్డ్ బ్లాక్స్ ఉంటే ఆ పేషెంట్కి ఒక 40 అడుగులు 50 అడుగులు నడిస్తే నొప్పి వచ్చేది. ఇప్పుడు అది తగ్గిపోతుంది. మునుపు 50 అడుగులు నడిచే మనిషి ఇప్పుడు 20 అడుగులకే చెస్ట్ పెయిన్ అంటారు, లేకపోతే 10 అడుగులు తిరగడానికి ఆయాసం వస్తుంటుంది. దీన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటారు. అంటే ఆ బ్లాక్ ఎక్కువ అవుతుంది అనమాట. ఒకరోజు
పూర్తిగా బ్లాక్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఈ రకంగా మనం పేషెంట్ గమనించాలి. వాళ్ళ పేషెంట్కి ఆయాసం రావడం, చెవట్లు పట్టడం, నొప్పి రావడం, మాటిమాటికి తగ్గడం, ఇది ముఖ్యం. తర్వాత పేషెంట్కి బ్లడ్ ప్రెషర్లో మార్పు వస్తుంది. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోవడము, లేదా అంటే ప్రెషర్ ఒకసారి డౌన్ అయిపోవడం, లేకపోతే ఇంకా కాళ్ళు వాపులు రావడం, ఈ రకమైన సిమ్టమ్స్ వస్తే మనకి ఏదో మార్పు ఉన్నది జరగబోతున్నది, ఏదో వస్తుంది అని మాకు తెలుస్తుంది అన్నమాట. ఈ రకంగా మనకి కొద్దిగా వేరే సిమ్టమ్స్ బట్టి పోల్చుకోవాలి. డాక్టర్ కాపర్ది సార్, ఒకవేళ పేషెంట్ గుండెపోటుకి లోనైనప్పుడు తక్షణమే అతన్ని రక్షించడానికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ఏ 40 ఏళ్ల నుంచి ఇప్పుడు 40 ఏళ్ళు కూడా ఇప్పుడు కట్ ఆఫ్ పాయింట్ లేదు. ఏ వయసు వాళ్ళైనా సరే ఈ బొడ్డు దగ్గర నుంచి దవడ వరకు ఏ కష్టం వచ్చినా సరే రిలీజియస్గా ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి కానీ, లేకపోతే వాళ్ళ జనరల్ ప్రాక్టీషనర్ కానీ, లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ముందు ఒక ఈసీజీ తీర్చుకున్నా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ నిర్ధారించడం. సో ఎందుకంటే ఈ ప్రతి ఛాతి నొప్పి హార్ట్ అటాక్ కాదు, కానీ హార్ట్ అటాక్ అనేది ఈ ఛాతి నొప్పిలాగా, గుండెపోటు అనేది ఛాతి నొప్పిలా వస్తుంది కాబట్టి అది ఫస్ట్. సో ఈసీజీలో కనుక సాధ్యంత వరకు ఏమాత్రం మార్పులు ఉంటే సమయానికి మనకి ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇచ్చి రక్తం పలచబడే మంది ఇంజెక్షన్స్ రూపంలో దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. లేదు కనుక ఒక్కోసారి కనుక మంచి టెరిషరీ కేర్ హాస్పిటల్లో కార్డియాలజీ సెటప్ ఉన్న చోట అయితే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ప్రైమరీ యాంజియోప్లాస్టీ బ్లాక్ని బెలూన్ ద్వారా క్లియర్ చేయొచ్చు అనమాట. ఇది ఆ తర్వాత రెండోది, ఒకవేళ కనుక ఈసీజీ నార్మల్గా ఉంటే ఒక్కోసారి ఏంటంటే వ్యాధి దాగుడు మూతలాడుతూ వస్తుంది గుండెపోటు అనేది. ఈసీజీ నార్మల్గా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అబ్జర్వ్ చేసి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఈసీజీ తీయటం, అప్పుడు దాంట్లో బయటపడుతుంది. అట్లనే రక్త పరీక్ష ట్రోపోనిన్ ఐ అనే రక్త పరీక్ష చేయించి ఒకవేళ కనుక పాజిటివ్గా ఉంది అంటే కనుక వెంటనే అది నెక్స్ట్ తుఫాన్కి సంకేతాలాగా నెక్స్ట్ హార్ట్ అటాక్ సివియర్గా రావచ్చు అనే సంకేతం అనమాట. అది ఉండగా కూడా ఎర్లీగా యాంజియోగ్రామ్ చేసి పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి పేషెంట్ మాట్లాడి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా మనం బెలూన్ ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే టైం ఇవ్వని వ్యాధి కంటే వస్తుంది గుండెపోటు. సడన్గా ఇట్లా చూస్తూ ఇట్లా ఛాతి పట్టుకొని కోలపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి ఏంటంటే కార్డియోపల్మరీ రిసస్టేషన్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఈ ఛాతిని ఇట్లా అదుగుతూ నిమిషానికి మామూలుగా 60 సార్లు వెంటనే నోటి ద్వారా 1-2 సార్లు ఊదటం కానీ 4-5 సార్లు. ఇదేంటంటే క్వాలిఫైడ్, అంటే మనం యాక్చువల్గా ఈ పబ్లిక్లో మనం ఎడ్యుకేట్ చేయాలి సిపిఆర్ గురించి ఎలా చేయాలి ఏంటనేది. అది చేస్తూ ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఇచ్చేసి అంబులెన్స్ రాగానే వెంటనే దగ్గరలో ఉన్న కార్డియాలజీ సెటప్ ఉన్న హాస్పిటల్కి దగ్గర తీసుకెళ్ళి వెంటనే ఈసీజీలో కన్ఫర్మ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఒకసారి ఏంటంటే ఈ కార్డియాక్ అరెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ ఫిబ్రిలేట్ అవుతుంటుంది అరెస్ట్ వల్ల. అప్పుడేంటే డీఫిబ్రిలేట్ అని చెప్పేసి షాక్ ఇచ్చేయంగానే వెంటనే హార్ట్ ఇదం మళ్ళీ రెస్టోర్ అవుతుంది. అప్పుడు ఆ రెస్టింగ్ ఈసీజీలో మనకి హార్ట్ అటాక్ బయటపడుతుందన్నమాట. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఈ ఆస్పిన్ క్లోపిడోగ్యులర్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం, రక్తం పలచబడే మందులు, అట్లనే ఇంజెక్షన్స్ ఇవ్వటము, అట్లనే బీపీ కొంతమందికి డౌన్ అయిపోతున్నాయి, షాక్ అంటారు దాన్ని, కార్డియోజెనిక్ షాక్ అంటారు. అలా ఉన్నప్పుడు బీపీని పెంచే మందులు, ఐఏబీపీ ఇంట్రాటిక్ బెలూన్ కౌంటర్ పల్సేషన్స్ అనేవి బీపీ మెయింటైన్ చేసే పరికరాలు ఇవన్నీ పెట్టి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి దాంట్లో బ్లాక్స్ ఉంటే క్లియర్ చేస్తే పేషెంట్ అనేది హఠాత్ మరణాల నుంచి మనం కాపాడే అవకాశం చాలా వరకు ఉంటుంది. డాక్టర్ దీపక్ సార్, అసలు మన గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? A person who wants to know whether the heart is healthy basically implies that his heart is free of diseases. So how we'll know whether the heart is free of diseases? So before that, we should know that whether who is likely to develop heart disease. So people who are having symptoms like they have breathing problems, chest discomfort, sweating, giddiness, these are the people who are likely to have heart disease, and then they definitely requires a complete health checkup. Apart from it, patients who are more vulnerable for heart disease, for example, who has a very significant family history of heart disease, or who has already having diabetes, blood pressure, high cholesterol levels, they are obese, they indulge in tobacco abuse, or their lack of physical activity. These are the people who will require more frequent heart checkup, and they need to know whether they are already suffering from heart disease. Most of the time when you want to know whether you are suffering from heart disease, you have to take professional checkups from a cardiologist. Most of the time the cardiologist will advise for ECG, a 2D echocardiography, and a treadmill test. These 3 tests are very important. If all the 3 tests are normal, you can to some extent assure yourself that you are free of heart disease at that point of time.
And suppose these tests are abnormal, then we can go for advanced tests, including coronary angiogram, which will clearly show whether you are suffering from our disease or not. కర్నల్ సీతారాం సార్, నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. నార్మల్గా గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే నొప్పికి గుండెపోటు వల్ల వచ్చే నొప్పికి ఏమైనా తేడా ఉందా? ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది ఛాతీలో ఈ మంట, ఈ ఛాతీలో నొప్పి రావడంతో భయపడిపోతారు. ఇది కడుపులో నుంచి వచ్చిన యాసిడ్ వల్ల వ్యాధి లేక గుండెపోటు తోటి లక్షణాలని. ఈ టైం అప్పుడు డాక్టర్ కూడా చాలా అనుమానం వస్తుంది. ఆ పేషెంట్ వయసు చూడాలి, ఈ పేషెంట్ ఇది వరకు కొన్ని హిస్టరీ చూడాలి. మాటిమాటిగా ఆయన కడుపులో అల్సర్స్ ఏమైనా వచ్చినాయా, ఏమైనా యాంటాసిడ్స్ వేసుకుంటారా, లేదు ఈయన అప్పుడే బైపాస్ సర్జరీ అయిన పేషెంటా, ఇదివరకు ఏమైనా హైపర్ టెన్షన్, యాంజైనా అలాంటి ఉన్నాయా అని చూసుకొని వ్యవహరించాలి. ఎందుకంటే హార్ట్ దగ్గరగా ఉంది కాబట్టి హార్ట్ బర్న్ అని. ఇది హార్ట్ బర్న్ అనేది కడుపు నొప్పి వల్ల, గుండెపోటు అనేది హార్ట్ వల్ల. ఇది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే కొద్దిపాటి చిట్కాలు ఉన్నాయి. ఒకటి, అన్నం తిన్న తర్వాత కానీ లేదా అన్నం తినక ఆకలి వల్ల కానీ వచ్చినప్పుడు అయితే ఇలా ఏమి యాక్టివిటీ చేయకపోయినా ఒకసారి కూర్చున్నా పడుకున్నా కూడా ఆయన గుండె మంట అది రావచ్చు. అది నేను పాలు కానీ మజ్జిగ కానీ చేసి తగ్గిపోవచ్చు. అది వేరే ఇప్పుడు ఈ గుండె నొప్పి వ్యాధులు ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయి. ఎక్సర్సైజ్ ఆపగానే తగ్గిపోతాయి. ఈ రకంగా మనం పోల్చుకోవచ్చు. ఇది కాక ఈ పేషెంట్ తాలూకు ఏ రకమైన మనిషి సన్నగా ఉన్నారా, ఆయన ఎక్కువ ఊబకాయం అని ఉన్నదా, లేదా ఆయన టెస్టులు ఏమైనా చూసుకోవాలి. రకరకాల టెస్టులు చేసి మనం కనుక్కోవచ్చు. ఒకటి ఈసీజీ, ట్రోపోనిన్ టీ అని చెప్పారు కదా, వీటి వల్ల ఇమీడియట్గా గుండెపోటు ఏది గ్యాస్ట్రిక్ తెలిసిపోతుంది. ఒకవేళ గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే దానికి ఎండోస్కోపీ అని వేరే టెస్ట్, అంటే అన్న వాయికలోంచి గొట్ట వేసి కెమెరా పెట్టి అక్కడ ఉన్న ఫోటోలు తీసి చూపిస్తారు. అలా ఉంటే పేషెంట్కి ఎంతో మనం మేలుకు చేర్చుకొచ్చిన వాళ్ళ మొత్తం. ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ వేరే, అవి యాంటాసిడ్స్, కొంచెం డైట్ మాడిఫికేషన్ వల్ల తగ్గిపోతుంది. అనవసరంగా గుండె వ్యాధుల నిపుణుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం. డాక్టర్ కాపర్తి సార్, అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి గుండెపోటు వస్తుందా? అంటే ఇక్కడ మీ క్వశ్చన్ కొంచెం ఇదిగా ఉందమ్మా, బాగానే ఉంది. కానీ యూజువల్గా సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏ కష్టం లేకుండా ఉంది అంటే లోపల వ్యాధి లేనట్టు కాదు. అది ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అనమాట. ఎందుకంటే ఈ నేచర్లో ఏదైనా వ్యాధి అంటే సడన్గా ఆకాశం ఊడిపడదు అనమాట. సో మనకి ఏంటంటే ఈ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అంటనమాట. అంటే ఒక్కోసారి ఏంటి కొంతమందికి ఈ షుగర్ రావటము, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటాము, ఆ తర్వాత ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటే షుగర్ ముందుది ప్రీ డయాబెటిక్ అంటాం. కొంతమందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, దీన్ని డిస్లైపిడీమియా అంటాం. కొంతమందికి ఇట్లా బ్లడ్ ప్రెషర్స్ ఉంటాము. ఆ తర్వాత కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్స్, అట్లానే మితిమీరిన ఆల్కహాల్, ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటనమాట. ఇవన్నీ స్లోగా ఏం చేస్తాయంటే గుండె రక్తం లోపల డ్యామేజ్ కాజ్ చేసి తద్వారా కొలెస్ట్రాల్ బ్లాక్స్ కానీ లేకపోతే ఫైబ్రస్ బ్లాక్స్ అంటారు, ఇవి బ్లాక్స్ కారణాలకి కారణం ఉంటారన్నమాట. అందువల్ల సంపూర్ణంగా ఆరోగ్యంగా ఏ కష్టం లేదు అంటే ఉన్నది కాదు, లోపల సబ్క్లినికల్గా వ్యాధి ఉన్నట్టు. అంటే మేనిఫెస్ట్ కాకుండా అండర్లైన్ చాప కింద నీరులాగా అనమాట. చాప కింద నీరంటే కనపడదు కదా, అంత మాత్రం నీళ్ళు లేనట్టు అర్థం కాదు. అట్లనే ఇది కూడా ఏంటంటే వ్యాధి కూడా ఏంటంటే సబ్క్లినికల్గా కష్టం లేకుండా అండర్లైన్ వ్యాధి ఉన్నట్టు అనమాట. సో ఇలాంటి వాటిని ఏంటంటే ఇవి చాలా డేంజర్. ఎందుకంటే శత్రువు ఎదుర్కొంటూ ఉంటే మనం ఏదైనా చేయగలం, వెనక నుంచి స్టేజ్ కదా, హ్యాండ్స్ అప్. సో అందువలన ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే ముఖ్యంగా మన ఇండియన్ యావరేజ్ ప్రకారం 40 years, బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు జీవనశైలి మారిపోయింది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళు 25-30 years నుంచే ఈ స్క్రీనింగ్ టెస్ట్లని చేయించుకోవాలి. అట్లానే యావరేజ్గా 40 years నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక బీపీ చెకప్ పోటీ, అట్లనే ఈ షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ చేయించుకుంటే వీటి వల్ల ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా కాల్షియం స్కోర్ అని ఒక ఇది ఉందన్నమాట. దాన్ని ఏంటంటే సిటీ చెస్ట్ లాంటివి చేసి తద్వారా గుండె రక్తంలో కాల్షియం సమస్య అక్యుములేట్ అయ్యి ఉంది అనేది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సరగేట్ మార్కర్స్ అనమాట. అంటే లోపల గుండె రక్తంలో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనే తెలిపే సింపుల్ పరీక్ష అనమాట. సో ఈసీజీ టీఎంటీ ద్వారా ఈ కరోనాటిక్ కాల్షియం కూడా ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మన ఇండియన్ సెట్టింగ్లో, ఎందుకంటే ఇండియన్ సెట్టింగ్లో అంటే కార్డియాలజీ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల సపోజ్ ఆరోగ్యంగా ఉందంటే లేదు. అందువల్ల సెలబ్రిటీస్ మనం చూసాం, పునీత్ రాజకుమార్ గారు కానీ లేకపోతే ఈ మధ్య ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ ఏంటంటే అంతవరకు బాగానే ఉన్నారు, సడన్గా ఉన్నట్టుండి హఠాన్మరణాన్ని పాలవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో అది కనుక చేయకపోతే మాత్రం, ఎందుకంటే ఈ ప్రపంచంలో కూడా సూపర్ మ్యాన్ అనేవాళ్ళు లేడు నాకు తెలిసినంత. డాక్టర్లు రిలీజియస్గా ప్రతి సంవత్సరం చేర్చుకొని చక్కగా
హార్ట్ వ్యాధులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి. డాక్టర్ దీపక్ సార్, అసలు ఈ హార్ట్ అటాక్స్ అన్ని కూడాను ఎర్లీ మార్నింగ్ అండ్ మార్నింగ్ టైమ్స్ లోనే ఎందుకు వస్తుంటాయి సార్? దీనికి గల రీజన్స్ ఏంటి? It has been observed that the heart attacks are more frequent quite early in the morning as compared to other time of the day. And there are various reasons and postulates for it. One of the major reason is that we have our hormonal changes, which is making the heart more vulnerable to blockages early in the morning. The clotting system in the heart is most vulnerable this time, mostly between 4 a.m. to 10 a.m. in the morning. So there are other various reasons. Sometimes the blood pressure also increases due to the effect of these hormonal changes, which increases the chances of heart attack early in the morning. And at that time, patient is also quite sleeping and suddenly gets up. The stress response is quite high at that time. So this all leads to increased likelihood to develop heart attack early in the morning. డాక్టర్ కర్నల్జీ, ఫైనల్ గా మన వ్యూవర్స్ కోసం ఏదైనా సలహాలు చెప్తారా? మన భారతదేశంలో గుండె జబ్బుల సంఖ్య, హఠాన్ మరణాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. దీనికి మూల కారణం మనం అందరం ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల. సో అందరం కలిసి మన జనాభాని రక్షించాలంటే అందరూ ఎడ్యుకేషన్ చేయాలి. తర్వాత మెడికల్ చెకప్ చేసి ఎవరైనా ఎక్కువ పేషెంట్స్కి ప్రాబ్లం ఉన్నదంటే కనుక్కొని వాళ్ళందరికీ తొందరగా బాగు చేసుకునే పద్ధతులు చెప్పాలి. డాక్టర్ కాపర్ధి సార్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని ఈ హార్ట్ సంబంధించిన తాలూకు ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉంటే కనుక కార్డియాలజిస్ట్కి చూపించుకొని ఈ ఆహార నియమాలు పాటిస్తూ రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ అండ్ మెడిటేషన్, మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండి వాళ్ళ హార్ట్ని పదిలంగా కాపాడుకోవాలని నా సూచన. డాక్టర్ దీపక్ సార్, During this Dil Se Dil Tak program, we are upcoming with the World Heart Day, where the theme is use your heart to know your heart. So once we know our heart better, we can definitely take better care of the heart. We should know our numbers, which will make our vulnerable to heart disease. So it is very important for every individual to know that what is their number. For example, the number, what is his body weight, what is his body waist circumference, what is his blood pressure, what is his cholesterol levels, what is his blood sugars. So if they are abnormal, one needs to correct them to the optimal levels so that he can prevent his heart disease in the prime of his life. ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలానే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా దిల్ సే దిల్ తక్ హెల్దీ హార్ట్ ని ఫేస్బుక్ లో అలానే ఇన్స్టాలో ఫాలో చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం.